మా శ్రీ తెలుగులో బిజినెస్ ప్రమోషన్స్ కావాలా? లోకల్ రీచ్, బెటర్ రిజల్ట్స్. Contact the number shown below. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీ తెలుగు. నేను మీ విజయశ్రీ. ఈ రోజు నేను మన ఖమ్మం కి దగ్గరలో ఉన్నటువంటి గార్ల గ్రామంలో ఉన్న కొండాలమ్మ టెంపుల్ కి అయితే వచ్చాను. సో ఇది కాకతీయులు నిర్మించిన గుడి అని అయితే చెప్తున్నారు. బట్ ఇప్పుడైతే అది భక్తులు పూజిస్తున్నప్పటికీ కూడా అక్కడ కట్టడాలు చూసుకుంటే కొంతమేర శిథిలావస్థలో ఉందనే చెప్పాలి. సో ఈ రోజు నేను ఆ గుడి యొక్క విశిష్టత గురించి, ఆ గుడిని ఈ రోజు మనం చూడబోతున్నాం. మనం చూసుకోవచ్చు, ఇదైతే కాకతీయులు నిర్మించినటువంటి గుడి అన్నమాట. సో ఈ కట్టడాలు అవి చూస్తేనే తెలుస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం ఇది చాలా అంటే చాలా శిథిలావస్థలో ఉందనే చెప్పాలి. ఈ గుడి అయితే నిజంగా అంటే మనం కాపాడుకోలేకపోతున్నామా, లేకపోతే ఎవరి ఎవరిది ప్రాబ్లం అనేది ఇక్కడ అర్థం కావట్లేదు. కానీ ఈ గుడి చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాధ కలుగుతుంది. చూసుకోవచ్చు మనం ఇవన్నీ కూడా ఇక్కడ. కోవచ్చు ఇదంతా కూడా మన చరిత్రకు ఒక నిదర్శనంగా నిలిచినటువంటి కట్టడాలు. బట్ ఈ రోజు మాత్రం ఇవి ఇలా ఈ శిథిలావస్థలో ఉన్నాయి. ఎందుకని, దీనికి కారణం ఏంటి, కారణం ఎవరు అనేది మనమే ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది అన్నమాట. మనకి ఎంతో బాగా కట్టినటువంటి ఈ కట్టడాలు ఈ రోజు ఎందుకు ఇలా ఉన్నాయి? మన చరిత్రకు నిదర్శనంగా ఉన్నటువంటి ఈ కట్టడాలు ఈరోజు చాలా నిశ్శబ్దంగా, విరిగిపోయిన గోడలు, పగిలిపోయిన స్తంభాలతోటి తన చరిత్రను ఇంకా మనకి చూపిస్తుంది. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి.
దగ్గర ఉన్నటువంటి కొండాలమ్మ టెంపుల్ అన్నమాట. మనకి ఈ కట్టడం చూస్తే తెలుస్తుంది ఇది కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి కట్టడం అని. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ టెంపుల్ తప్పించి మిగిలిన అంతా కూడా శిథిలావస్థలో ఉంది. సో ఉగాది టైంలో కూడా ఇక్కడ 3 రోజుల పాటు జాతర చేస్తారు అంట కొండాలమ్మ తల్లికి. మనం ఆ దేవతను కూడా చూసాము, చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ కట్టడాలని కాస్త మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన అందరిది ఉంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారులే మనకెందుకు అని కాకుండా ఉన్నదాన్నైనా మనం దాన్ని నీటిగా చేసుకొని దాన్ని కరెక్ట్ గా ఉంచుకుంటే ఇలాంటి మన చరిత్రకు నిదర్శనమైనటువంటి కట్టడాలను మనం కాపాడుకొని మన భవిష్యత్ తరాలకు కూడా వాటిని చూపించాల్సిన బాధ్యత ఎంతైనా మనకు ఉంది. సో ఇలాంటివి ఇంకా మరిన్ని దేవాలయాలు, ఏవైనా పురాతన కట్టడాలు ఇవన్నీ కూడా చూడాలనుకుంటే మన శ్రీ తెలుగుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.